అందరి మైండ్‌లో ఒకే డౌట్. 'పనిషర్' ఎవరు? 'డేర్‌డెవిల్‌కి' అసలు పవర్స్ ఏంటి? 'హల్క్' ఈ మూవీలో ఎందుకున్నాడు? ఈ క్యారెక్టర్స్ గురించి ముందే తెలుసుకోవాలా? నిజం చెప్పాలంటే ఎంసీయూ మాత్రమే చూసిన చాలా మందికి ఈ క్యారెక్టర్స్ కొత్తగానే అనిపిస్తారు. ఎందుకంటే వీళ్ళ కథలు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్, మార్వెల్ సీరీస్‌లో ఉన్నాయి. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో 'డేర్‌డెవిల్' ఎవరు? 'పనిషర్' ఎందుకంత ప్రమాదకరుడు? వాళ్ళ పవర్స్ ఏంటి? 'స్పైడర్ మ్యాన్‌తో' వీళ్ళకున్న సంబంధం ఏంటి? మరియు 'బ్రాండ్ న్యూ డే' చూసే ముందు మీకు తప్పకుండా తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని సింపుల్ తెలుగులో నేను చెప్పబోతున్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏకేఏ 'పనిషర్'. ఇతను ఒక డెకరేటెడ్ మరీన్. కొందరు క్రిమినల్స్ ఇతని భార్యాపిల్లలను బ్రూటల్లీ మర్డర్ చేస్తారు. దాంతో ఆ మర్డర్ వెనుక ఉన్నది కేవలం ఒక చిన్న గ్యాంగ్ మాత్రమే కాదు. పెద్ద పెద్ద క్రిమినల్ ఆర్గనైజేషన్స్, కరప్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్, చివరికి సీఐఏ దాకా కనెక్షన్స్ ఉన్నాయని గ్రహిస్తాడు. దాంతో తన కుటుంబ చావుకు కారణమైన ప్రతి ఒక్కడిని ఏరి ఏరి చంపేయడమే మిషన్‌గా పెట్టుకుంటాడు. అలా అతనికి 'పనిషర్' అనే పేరొచ్చింది. 'స్పైడర్ మ్యాన్' లేదా 'డేర్ డెవిల్' లాగా నేరస్తులను పోలీసులకు పట్టించడం ఫ్రాంక్‌కి నచ్చదు. హిస్ రూల్ ఈస్ సింపుల్. ఇఫ్ యూర్ గిల్టీ యూ డై. రివెంజ్ తీర్చుకున్నాక కూడా ఫ్రాంక్ ఆపలేదు. ఈ ప్రపంచంలో క్రిమినల్స్ ఉన్నంత కాలం తన వన్ మ్యాన్ వార్ ఆన్ క్రైమ్ కొనసాగిస్తూనే ఉంటాడు. మరి మన పీటర్ పాకర్‌కి ఇతని పద్ధతులు నచ్చుతాయా? ఇద్దరు క్లాష్ అవుతారా? లేక ఒక ఎల్డర్ బ్రదర్, లిటిల్ బ్రో లాగా కలిసి పనిచేస్తారా అనేది చూడటం రియల్లీ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది. ఇప్పుడు చాలా మందికి పెద్ద డౌట్. 'డేర్ డెవిల్' ఎవరు? అసలతనికి ఏ పవర్స్ ఉన్నాయి? మ్యాట్ మర్డాక్ చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్‌లో కళ్ళజూపు కోల్పోతాడు. కానీ ఆ ప్రమాదం వల్ల అతని మిగతా ఇంద్రియాలు అసాధారణ స్థాయికి పెరుగుతాయి. అతను దూరంలో ఉన్న గుండె చప్పుళ్ళు కూడా వినగలడు. ఒక మనిషి అబద్ధం చెబుతున్నాడో, నిజం చెబుతున్నాడో కూడా గుర్తించగలడు. చీకట్లో కూడా శత్రువుల కదలికలను తెలుసుకోగలడు. దీన్ని చాలామంది రాడార్ సెన్స్ అని పిలుస్తారు. అంతేకాదు, మ్యాట్ ఒక గొప్ప మార్షల్ ఆర్టిస్ట్. బాక్సింగ్, కరాటే, జియుజిత్సు, నింజుత్సు చాలా రకాల యుద్ధ కళల్లో అతను నిపుణుడు. అతని ప్రధాన ఆయుధాలు బిల్లీ క్లబ్స్. వాటిని స్టాఫ్‌లా లేదా గ్రాప్లింగ్ హుక్‌లా కూడా ఉపయోగిస్తాడు. స్పైడర్ మ్యాన్ లాగా సూపర్ స్ట్రెంగ్త్ లేదు, వెబ్స్ లేవు, హీలింగ్ పవర్ లేదు. కానీ అతని ఎక్స్‌పీరియన్స్ వల్ల మార్వెల్‌లోనే అత్యంత ప్రమాదకరమైన స్ట్రీట్ లెవెల్ హీరోలలో ఒకడు. మ్యాట్ మర్డాక్ ఐడెంటిటీ బయటపడి కరెంట్‌లీ అతను బిహైండ్ బార్స్‌లో ఉన్నాడు. దీంతో న్యూయార్క్ అండర్‌వరల్డ్‌లో ఒక మాసివ్ పవర్ వాక్యూమ్ ఏర్పడింది. ఆ ఖాళీని భర్తీ చేయడానికి న్యూ స్ట్రీట్ లెవెల్ విలన్స్ ఎంటర్ అవుతున్నారు. అందులో ఒకడు బూమరాంగ్. ఇతను రేజర్ షార్ప్ ట్రిక్ బూమరాంగ్స్‌తో దాడి చేసే ఒక డెడ్లీ మర్సనరీ. ఇంకొకడు టారంటులా. స్పైడర్ మ్యాన్‌కి సైతం గట్టి పోటీ ఇచ్చే రేంజ్ అజిలిటీ, స్పీడ్ మరియు డెవస్టేటింగ్ కిక్స్ ఉన్న ఒక హైలీ ట్రైన్డ్ అసాసిన్. వీళ్ళతో పాటు ద హ్యాండ్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. వీళ్ళు సెంచరీస్‌గా షాడోస్‌లో ఆపరేట్ అవుతున్న ఒక ఏన్షియంట్ నింజా ఆర్గనైజేషన్. డీసీ యూనివర్స్‌లో లీగ్ ఆఫ్ అసాసిన్స్ లాగా అన్నమాట. ద డిఫెండర్స్‌లోనే డేర్ డెవిల్, జెసికా జోన్స్, లూక్ కేజ్ మరియు ఐరన్ ఫిస్ట్ కలిసి వీళ్ళను డిఫీట్ చేశారని అనుకున్నాం. కానీ ట్రైలర్స్ చూస్తుంటే వీళ్ళు మళ్ళీ తిరిగొచ్చారు. అదీను ఈ మూవీలో చాలా మేజర్ రోల్ ప్లే చేయబోతున్నారు. పీటర్ యొక్క స్పైడర్ పవర్స్ మునుపెన్నడూ లేనంతగా మ్యూటేట్ అవుతున్నాయి. బాడీ ఇంకా మ్యూటేట్ అవ్వడం చూస్తుంటే రేడియో యాక్టివ్ స్పైడర్ బైట్ ఇన్ని సంవత్సరాలైనా తనని ఇంకా చేంజ్ చేస్తోందని అర్థమవుతోంది. నౌ అది వివరించడానికే బ్రూస్ బ్యానర్ పీటర్ రీసెర్చ్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడేమో! అంతేకాదు ట్రైలర్ హింట్స్ ప్రకారం మనకి ఒక భారీ స్పైడర్ మ్యాన్ వీఎస్ హల్క్ షోడౌన్ కూడా ఉండబోతోంది. అండ్ ఫైనల్లీ సేడీస్ క్యారెక్టర్. మార్వెల్ ఇప్పటివరకు ఆమె రోల్‌ని రివీల్ చేయలేదు. మరి శాడీ సింక్ నిజంగానే జీన్ గ్రేనా? ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం. మార్వెల్ ఇప్పటివరకు శాడీ సింక్ జీన్ గ్రే అని అధికారికంగా ప్రకటించలేదు. ఇది పూర్తిగా అభిమానుల థియరీ మాత్రమే. కొంతమంది ఆమె జీన్ గ్రే అంటున్నారు. మరికొందరు ఆమె స్పైడర్ మ్యాన్‌కి సంబంధించిన మరో కొత్త క్యారెక్టర్ అయ్యుండొచ్చని అంటున్నారు. ఇంకొందరు మల్టీవర్స్ నుండి వచ్చిన కొత్త మూటంత్ అయ్యుండొచ్చని కూడా భావిస్తున్నారు. అంటే ఇప్పటికైతే ఏ థియరీ నిజమో మనకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. శాడీ సింగ్ పాత్ర ఈ సినిమాలో చాలా ముఖ్యమైనది అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది జీన్ గ్రే అయినా లేదా మార్వెల్ పూర్తిగా కొత్త సర్ప్రైజ్ ఇచ్చినా ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మనం వేచి చూడాల్సిందే. జీన్ గ్రే ఎవరు? జీన్ గ్రే అనేది మార్వెల్‌లోని ఎక్స్-మెన్ టీమ్‌లో అత్యంత శక్తివంతమైన మ్యూటాంట్స్‌లో ఒకరు. ఆమెకు పుట్టుకతోనే మ్యూటంట్ జీన్ ఉంటుంది. దానివల్ల ఆమెకు 2 అద్భుతమైన శక్తులొస్తాయి. మొదటిది టెలిపతి. అంటే ఇతరుల మనసులోని ఆలోచనలు చదవడం, వాళ్ళతో మాట్లాడకుండా మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్ చేయడం,
కొన్ని సందర్భాల్లో వాళ్ళ జ్ఞాపకాలను కూడా మార్చగలగడం. రెండోది టెలికినెసిస్. అంటే ఏ వస్తువునైనా తాకకుండా కేవలం తన మనసుతో కదిలించడం. కార్లు, బిల్డింగ్స్. వందల టన్నుల బరువున్న వస్తువులను కూడా ఆమె నియంత్రించగలదు. అంతేకాదు గాల్లో ఎగరగలదు. ఎనర్జీ షీల్డ్స్ సృష్టించగలదు. అత్యంత శక్తివంతమైన ఎనర్జీ బ్లాస్ట్ కూడా విడుదల చేయగలదు. సో, నౌ యూ నో. పీటర్ యొక్క ఎంసీయూ జర్నీని ఒక్కసారి క్విక్‌గా రీక్యాప్ చేసుకుందాం. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ సివిల్ వార్. కెప్టెన్ అమెరికా టీమ్‌ని ఆపడానికి టోనీ పార్కర్‌ని రిక్రూట్ చేసుకుంటాడు. అటు తర్వాత హోమ్ కమింగ్‌లో పీటర్ ఒక అవెంజర్ అయిపోవాలని డెస్పరేట్‌గా ఉంటే, టోనీ స్టార్క్ మాత్రం "నువ్వు జస్ట్ ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ స్పైడర్ మ్యాన్‌గానే ఉండు" అని రిమైండ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇన్ఫినిటీ వార్ నాటికి ఒక మెచ్యూర్ స్పైడర్ మ్యాన్‌గా మారి, ఐరన్ మ్యాన్‌తో కలిసి స్పేస్‌లో ఫైట్ చేసి అఫీషియల్లీ ఒక అవెంజర్ అవుతాడు. కానీ థానోస్ స్నాప్ వల్ల డిసింటిగ్రేట్ అయిపోతాడు. 5 ఇయర్స్ తర్వాత ఎండ్ గేమ్‌లో మళ్ళీ తిరిగొచ్చి థానోస్‌ని డిఫీట్ చేయడంలో హెల్ప్ చేస్తాడు. బట్ టోనీ స్టార్క్ చనిపోవడంతో పీటర్ లైఫ్‌లో ప్రతీదీ మారిపోతుంది. ఆ బాధ నుంచి బయటపడటానికి ఫార్ ఫ్రమ్ హోమ్‌లో యూరప్ ట్రిప్ వెళ్తే అక్కడ మిస్టీరియో పరిచయం అవుతాడు. టోనీ స్థానంలో మిస్టీరియోని తన న్యూ మెంటర్‌గా నమ్మి ఈడిచ్‌ని ఇచ్చి పెద్ద మిస్టేక్ చేస్తాడు. ఎండ్‌లో మిస్టీరియో పీటర్‌ని ఫ్రేమ్ చేసి తన మర్డర్‌ని పీటర్‌పై నెట్టి, స్పైడర్ మ్యాన్ ఐడెంటిటీ పీటర్ పార్కర్ అని ప్రపంచానికి రివీల్ చేస్తాడు. ఓవర్‌నైట్‌లో స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ నుండి పబ్లిక్ ఎనిమీ నంబర్ 1గా మారిపోతాడు. అక్కడి నుంచే నో వే హోమ్ స్టార్ట్ అవుతుంది. పీటర్ లైఫ్ నాశనం అవుతుంది. ఎంజే, నెడ్, చివరికి యాంట్ మేకి కూడా ప్రాణగండం వస్తుంది. దీంతో కేసుల నుంచి బయటపడటానికి మ్యాట్ మర్డాక్ డేర్ డెవిల్ని కలిస్తే తన ఐడెంటిటీని ప్రపంచం మర్చిపోవడానికి డాక్టర్ స్ట్రేంజ్ దగ్గరకు వెళ్తాడు. కానీ ఆ స్పెల్ మంత్రం ఫెయిల్ అయి మల్టీవర్స్ ఓపెన్ అవుతుంది. వేరే యూనివర్స్ విలన్లు ఇక్కడికి వస్తారు. వాళ్ళను కాపాడి వెనక్కి పంపించే ప్రాసెస్లో పీటర్ తన ఆంట్ మేని కోల్పోతాడు. ఆ తర్వాత ముగ్గురు స్పైడర్ మ్యాన్ టోబీ, ఆండ్రూ, టామ్ కలిసి ఆ విలన్లను క్యూర్ చేసి వెనక్కి పంపుతారు. కానీ మల్టీవర్స్ కూలిపోతుండటంతో డాక్టర్ స్ట్రేంజ్ను స్పైడర్ మ్యాన్ని కాదు, పీటర్ పార్కర్ అనే వ్యక్తిని మాత్రమే ప్రపంచం మొత్తానికి గుర్తు లేకుండా చేయి అని అడుగుతాడు. ఆ స్పెల్ వల్ల ఎంజేకి పీటర్ గుర్తుండడు, నెడ్కి గుర్తుండడు, చివరికి అవెంజర్స్కి కూడా గుర్తుండడు. సరిగ్గా ఇక్కడి నుంచే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కథ మొదలవుతుంది. ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎవరూ గుర్తుపట్టని ఒక ఒంటరి పీటర్ పార్కర్ తన లైఫ్ని మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. నౌ యూ నో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో బిఫోర్ వాచింగ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ మూవీ గురించి మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.